నేను ఎవరినీ మోసం చేయలేదు, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు, నాపై నమోదైన ఎఫ్ఐఆర్ను వెంటనే కొట్టేయండి. ఇది తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన అషిరెడ్డి పెట్టుకున్న పిటిషన్లోని సారాంశం. అబద్ధపు సాక్ష్యాలతో పూర్తి కట్టుకథలతో నమోదైన ఎఫ్ఐఆర్ను వెంటనే కొట్టేయండి అంటూ ఆమె తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మరి హైకోర్టు ఏం చేయబోతోంది? ఆమెకు న్యాయం చేస్తుందా, లేక కేసులో బలం ఉన్నట్టు సాక్ష్యాలు ఉన్నాయంటూ ఆమె పిటిషన్ను రిజెక్ట్ చేస్తుందా అన్నది చూడాల్సి ఉంది. అయితే 3-4 రోజులుగా సినీ ఇండస్ట్రీలో అషిరెడ్డి వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. వైవి ధర్మేంద్ర అనే ఎన్ఆర్ఐ నుంచి పెళ్లి పేరుతో ఏకంగా 9,85,00,000 రూపాయల డబ్బులు కాజేశారన్నది అషిరెడ్డిపై నమోదైన కేసు. అసలు ఈ కేసులో నిజమెంత? అసలు బాధితుడు చెప్తున్న విషయాలేంటి? ఇదే ఎఫ్ఐఆర్లో బాధితుడు ప్రస్తావించిన మరో 2 ప్రముఖుల పేర్లేంటి? అసలు ఎవరై వైవి ధర్మేంద్ర? అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఈ కేసులో చివరకు జరిగేదేంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా వైవి ధర్మేంద్ర తండ్రి యనుమల సత్యనారాయణమూర్తి పెట్టిన కేసు ఏంటి అన్నది చూద్దాం. 2018 సంవత్సరం నుంచి 2026 సంవత్సరం వరకు, అంటే దాదాపుగా 8 ఏళ్ల పాటు అషిరెడ్డికి వైవి ధర్మేంద్రకు మధ్య అసలేం జరిగిందన్నది ఎఫ్ఐఆర్లో ఆయన క్లారిటీగా వివరించారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే చెప్పుకుందాం. 2018 సంవత్సరంలో నా కొడుకు వైవి ధర్మేంద్ర భారత్కు వచ్చాడు. లండన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉండే వైవి ధర్మేంద్రకు సినీ నటి అషిరెడ్డి పరిచయమైంది. ఆ తర్వాత 2 నెలలకే నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకుందామని ప్రపోజ్ చేసింది. అయితే ధర్మేంద్రకు అప్పటికే పెళ్ళయింది, భార్యతో విభేదాలున్నాయి, కోర్టులో విడాకుల కేసు నడుస్తుందని ముందే చెప్పినా అషిరెడ్డి మాత్రం ఆ విషయంలో పెద్దగా పట్టించుకోలేదు. నీ గతంతో నాకు అనవసరమని చెప్పి రిలేషన్షిప్ను కంటిన్యూ చేసింది. ఆమె ప్రపోజల్ను నా కొడుకు అంగీకరించిన కొద్ది రోజులకే తన H1B వీసా ఏదో సమస్యలో పడిందని చెప్పింది. ఆమె తండ్రి ఆమె కోసం ఎడ్యుకేషన్ లోన్ను తీసుకున్నాడు, కానీ చదువుకు మధ్యలోనే గుడ్ బై చెప్పడంతో తండ్రి నుంచి ఆమెకు ఆర్థిక సహకారం ఆగిపోయిందట. ఆ విషయాన్ని చెబుతూ, నీకు కాబోయే భార్యను కాబట్టి నా సినీ ప్రయత్నాలకు ఆర్థిక సహకారం అందించాల్సిందిగా ధర్మేంద్రను అషిరెడ్డి కోరింది. మనిద్దరం పెళ్లి చేసుకుందామని పదే ఆమె హామీ ఇవ్వడంతో ఆమెను ధర్మేంద్ర పూర్తిగా నమ్మేశాడు. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ప్రత్యేకంగా వ్యాధులను బట్టి ఇస్తున్న ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్ వివరాలు: జానువస్తి థెరపీ, మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, మోకాళ్ల అరుగుదలకు ఆపరేషన్ అవసరం లేకుండా ఇస్తున్న ట్రీట్మెంట్. కటివస్తి థెరపీ, నడుం నొప్పికి, డిస్కు సమస్యలకు, సయాటికా ఉన్నవారికి ఇచ్చే ట్రీట్మెంట్. గ్రీవవస్తి థెరపీ, మెడ నొప్పికి, మెడ అరుగుదలకు ఇచ్చే ట్రీట్మెంట్. అభ్యంగనం థెరపీ, మోకాళ్ల నొప్పికి, నడుం నొప్పికి, భుజం నొప్పికి, మెడ నొప్పికి, పక్షవాతానికి, నరాల బలహీనత మరియు పార్కిన్సన్స్ వంటి సమస్యలకు ఇచ్చే ట్రీట్మెంట్. లీచ్ థెరపీ, వెరికోస్ వెయిన్స్, కాళ్లల్లో నలుపుగా ఉండి రక్త సరఫరా సరిగ్గా జరగని వారికి, నిలువ ఉన్న చెడు రక్తాన్ని తొలగించడానికి ఇచ్చే ట్రీట్మెంట్. మా ప్రత్యేకతలు: మోకాళ్ల నొప్పులు, సయాటికా, కీళ్లవాతం, పక్షవాతం, స్పాండిలైటిస్, ఆస్తమా, సైనసైటిస్, బీపీ, షుగర్, థైరాయిడ్, సోరియాసిస్, బొల్లి మచ్చలు, వెరికోస్ వెయిన్స్, గ్యాస్ ట్రబుల్, కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం, ఇలా 50కి పైగా ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సను ఇవ్వబడును. విశాఖపట్నంలో ఉన్న మా హాస్పిటల్ అడ్రస్: రైల్వే న్యూ కాలనీ రోడ్, దొండపర్తి, శ్రీకన్యా థియేటర్ దగ్గర, విశాఖపట్నం. ఆమెకు తరచూ ఆర్థిక సహాయం చేయడం స్టార్ట్ చేశాడు. 2 ఏళ్ల పాటు ఈ వ్యవహారం కొనసాగింది. 2020 సంవత్సరం జూలై నెలలో ఓసారి ధర్మేంద్ర ఆమెను గట్టిగా నిలదీశాడు. పెళ్లి డేట్ను ఫిక్స్ చేసుకుందామని ఒత్తిడి చేశాడు. దీంతో ఆమె సడన్గా ఎదురు తిరిగింది. నీతో పెళ్లి నాకు ఇష్టం లేదని చెప్పేసింది. కారణం ఏంటో కూడా చెప్పలేదు. దీంతో షాక్లోకి వెళ్ళిపోయిన నా కొడుకు ధర్మేంద్ర మనోవేదనకు గురయ్యాడు. నువ్వు పెళ్లిని వద్దంటున్నావు కాబట్టి నేను ఎప్పటిదాకా నీకోసం పెట్టిన ఖర్చునంతా కూడా ఇచ్చేయమని ఆమెను నిలదీశాడు. కానీ ఆమె మాత్రం మా అబ్బాయిని తప్పించుకుని తిరగటం మొదలుపెట్టింది. ఫోన్లను లిఫ్ట్ చేసేది కాదు, సరైన సమాధానాలు ఇచ్చేది కాదు. దీంతో అషిరెడ్డితో అటు ఇటు తెలుసుకునేందుకు సినీ నటి హేమ దగ్గర పంచాయతీ జరిగింది. హేమ మధ్యవర్తిత్వంతో అప్పటి వరకు ఆమె కోసం ఖర్చు పెట్టిన 70 లక్షల రూపాయలను ఇచ్చేందుకు అషిరెడ్డి ఓకే చెప్పింది. నమ్మకం కుదిరేందుకు ఓ బ్లాంక్ చెక్ను కూడా మధ్యవర్తి అయిన హేమకు అషిరెడ్డి ఇచ్చింది. అయితే కొద్ది రోజులకే హేమ నుంచి ఆ బ్లాంక్ చెక్ను అషిరెడ్డి తీసుకుందట. నేను ఆ డబ్బులను ఇచ్చేస్తానులేని, కానీ దీనికి సంబంధించిన ఎవిడెన్స్ అంటూ భవిష్యత్తులో ఉండకూడదు కాబట్టి ఈ చెక్ను తీసుకున్నానంటూ సినీ నటి హేమకు చెప్పిందట. ఆ తర్వాత ఆ చెక్ను చించి పారేసిన అషిరెడ్డి తాను ఇస్తానని ఒప్పుకున్న 70 లక్షలను కూడా ఇవ్వకుండా కాలయాపన చేసింది. సరిగ్గా 2020 సంవత్సరం నవంబర్ నెలలో అషిరెడ్డి సోదరి దివ్యారెడ్డి, ఆమె తల్లి యశోదరెడ్డి నా కొడుకు ధర్మేంద్రను కాంటాక్ట్ అయ్యారు. మీ ఇద్దరి బ్రేకప్ వల్ల అషిరెడ్డి మెంటల్గా డిస్టర్బ్ అయింది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. ఆమె కోలుకోవాలంటే నీ వల్లనే సాధ్యం. ఆమెను మళ్ళీ మామూలు మనిషిని చెయ్యి. మీ ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత నాది అంటూ అషిరెడ్డి తల్లి యశోదరెడ్డి నా కొడుకు ధర్మేంద్రకు చెప్పింది. ఆమె మాటలను ధర్మేంద్ర పూర్తిగా నమ్మేశాడు. మళ్ళీ అషిరెడ్డితో రిలేషన్షిప్ను కొనసాగించాడు. అంతేకాకుండా ఫైనాన్షియల్ హెల్ప్ను కూడా కొనసాగిస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే వైజాగ్లోని వాళ్ళ సొంతింటికి నేను నా సోదరుడితో కలిసి వెళ్ళాను. ఆమె తండ్రి
కొయ్య వెంకటకృష్ణ గారిని కలిశాను. పెళ్లి విషయం గురించి మాట్లాడాము. కుటుంబ సభ్యులమంతా మాట్లాడుకుని పెళ్లి డేట్స్ గురించి మీకు కబురు పెడతామని ఆయన మాకు చెప్పారు. 2023 సంవత్సరంలో నవంబర్ నెలలో పెళ్లి తేదీల విషయం గురించి ఫైనలైజ్ చేసుకునేందుకు ఆమె తండ్రిని కూడా మా వాడు ఒకసారి కలిశాడు. అంతేకాదు 2024 సంవత్సరం అక్టోబర్ నెలలో వేణుస్వామిని కూడా కలిశారు. ఇద్దరు కలిసి వేణుస్వామి దగ్గర జాతకాలు కూడా చూపించుకున్నారు. ఇవన్నీ చేయడం వల్ల తననే పెళ్లి చేసుకుంటుందన్న నమ్మకాన్ని ధర్మేంద్రలో అశురెడ్డి కలిగించింది. వివిధ కారణాలు చెప్తూ కాలయాపన చేసింది. 2020 సంవత్సరం నుంచి 2025 సంవత్సరం వరకు నా కొడుకును పెళ్లి పేరుతో నమ్మించి 5 కేజీల బంగారు నగలను కొనిపించింది. లగ్జరీ కార్లను, ఇతర ఆస్తిపాస్తులను కొనిపించింది. చివరకు పెళ్ళయ్యాక ఇద్దరం కలిసి ఉండాలి కదా అంటూ హైదరాబాద్లోని మనకొండలో 3 కోట్ల విలువైన ఫ్లాట్ను కొనేందుకు ఒప్పించి 1,80,00,000 రూపాయల అడ్వాన్స్ కూడా ఇప్పించింది. లండన్లో ఉంటూనే ఈ డబ్బులను నా కొడుకు ఆమెకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తూ వచ్చాడు. ఆ ఫ్లాట్ను నా కొడుకు తెలియకుండా తన పేరు మీద ఆమె రిజిస్టర్ చేయించుకుంది. మొత్తం మీద పెళ్లి పేరుతో నా కొడుకుని ఏకంగా 9,35,00,000 రూపాయలను అశురెడ్డి వసూలు చేసింది. అంతేకాదు ఆమె సోదరి దివ్యారెడ్డి కూడా ఓసారి నా కొడుకు నుంచి 50,00,000 రూపాయలు తీసుకుంది. ఈ ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్కి సంబంధించిన ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి. దాదాపుగా 10 కోట్ల రూపాయల డబ్బులను నా కొడుకు నుంచి తీసుకుని కూడా 2025 సంవత్సరం జూలై నెలలో మరోసారి నా కొడుకుతో పెళ్లికి అశురెడ్డి తిరస్కరించింది. చివరకు విసిగెత్తిపోయిన నా కొడుకు తన డబ్బులను తిరిగి ఇచ్చేయమని పలుమార్లు డిమాండ్ చేస్తే 2025 సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఇస్తానని ఓసారి చెప్పిందట. ఆ తర్వాత దాన్ని డిసెంబర్ నెలకు వాయిదా వేసింది. ఆ తర్వాత ఆ గడువు కూడా ముగిసిన తర్వాత అసలు ధర్మేంద్ర ఫోన్స్ కాల్స్కే స్పందించడం ఆమె మానేసింది. విషయం ఏంటా అని మేము ఆరాధిస్తే నమ్మి శివజయంత్ అనే వ్యక్తితో అశురెడ్డి రిలేషన్షిప్లో ఉందని మాకు తెలిసింది. వాళ్ళ లైఫ్ సెటిల్ చేసుకునేందుకే నా కొడుకును హనీ ట్రాప్ చేశారు. మాకు న్యాయం చేయండి అంటూ వైవి ధర్మేంద్ర తండ్రి యనుమల సత్యనారాయణమూర్తి హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆన్లైన్ లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను కూడా ఇవ్వడంతో అశురెడ్డిపై పోలీసులు ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. ఈ కేసునే కొట్టేయండి అంటూ అశురెడ్డి తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో వైవి ధర్మేంద్ర వ్యవహారం గురించి నెట్టింట తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ సిన్సియర్ లవర్ గురించి తెలుసుకునేందుకు నెట్టింట ఆరా తీస్తున్నారు. నిజానికి ఈ ధర్మేంద్రది కాకినాడ ఆట. బాగానే ఆస్తిపాస్తులు ఉన్నాయట. లండన్కి వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయిన ధర్మేంద్ర ఇండియాకు అప్పుడప్పుడు మాత్రమే వస్తుంటారట. అయితే గతంలో ఓసారి ఈ ధర్మేంద్రకు పెళ్ళైంది. తన సొంత సోదరి భర్త చెల్లినే, అంటే సొంత బావ చెల్లినే ఈ ధర్మేంద్ర పెళ్లి చేసుకున్నాడట. యానాంకు దగ్గరలో ఉండే ఆ కుటుంబానికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయట. అయితే కారణాలంటే ఏమో కానీ ధర్మేంద్రకు తన భార్యతో పొసగలేదు. ఆమె వేధింపులు కేసు పెట్టి విడాకులకు దరఖాస్తు చేసింది. ఈ కేసు కోర్టులో కొన్నాళ్ళు నడిచింది. చివరకు ఇద్దరికి విడాకులయ్యాయి. ఆ తర్వాతే అశురెడ్డితో పెళ్లి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తే ఇలా జరిగిందంటూ ధర్మేంద్ర తండ్రి వాపోతున్న పరిస్థితి. అయితే ఈ ధర్మేంద్రతో పాటుగా అతని కుటుంబ సభ్యుల మీద కూడా కాల్మనీ కేసులు ఉన్నాయని, వ్యాపార లావాదేవీల్లో పలు మోసాలకు పాల్పడి కేసులను కూడా ఎదుర్కొంటున్నారని అశురెడ్డి తండ్రి కొయ్య వెంకటకృష్ణ గారు చెప్తున్నారు. నా కూతురితో పెళ్లి కోసమంటూ ధర్మేంద్ర తండ్రి ఓ వ్యక్తిని వెంటేసుకుని వచ్చాడు. వాళ్ళ వివరాలు చెప్పాడు. ఆ తర్వాత కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు. కానీ నేను ఎందుకైనా మంచిదని నాకు తెలిసిన వాళ్ళ ద్వారా కాకినాడలో వీళ్ళ గురించి ఎంక్వైరీ చేయించా. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి పూర్తిగా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. కాల్మనీ కేసులు వాళ్ళపై ఉన్నాయని కూడా చెప్పారు. దీంతో ఈ సంబంధం మనకు వద్దని నా భార్యతో తేల్చి చెప్పేశాను. కానీ నేను ఆ మాట చెప్పిన తర్వాత కూడా ధర్మేంద్రతో వాళ్ళు ఎన్నాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారని, ఇలా డబ్బులు వసూలు చేస్తున్నారని నాకు తెలియదు. నిజానికి నా కూతురు అశురెడ్డి అమాయకురాలు. ఆమెకు ఏమీ తెలియదు. ఆమె తల్లి వల్లే అశురెడ్డి జీవితం ఇలా తయారైంది. నీలో శ్రీదేవి అంశం ఉందంటూ జాతకాల పేర్లను చెప్పి నా కూతురిని హైదరాబాద్కు తీసుకెళ్లి సినిమాల్లో ఛాన్స్ల కోసం ప్రయత్నిస్తోంది. నేను వద్దన్నా వినకుండా సినిమాల్లోకి వెళ్ళారు. నాకు నా భార్యకు పెద్దగా మాటలు లేవు. నా కూతురు మాత్రం అప్పుడప్పుడు నాతో మాట్లాడుతుంది అంటూ అశురెడ్డి తండ్రి కొయ్య వెంకటకృష్ణ గారు చెప్పుకొచ్చారు. టోటల్గా చూసుకుంటే ఏళ్లకు ఏళ్లు కాలయాపన చేస్తూ ఏవేవో కారణాలు చెప్పి పెళ్లిని వాయిదా వేస్తున్నా ఏమాత్రం అనుమానపడకుండా కోట్లకు కోట్ల రూపాయల డబ్బులను ఇస్తూనే పోయిన వైవి ధర్మేంద్రది ఈ వ్యవహారంలో మొట్టమొదటి తప్పు అని చెప్పవచ్చు. అంతేకాదు అతని తల్లిదండ్రులైన కొడుకును హెచ్చరించి ఉండాల్సింది. రెండో పెళ్లి వాళ్లకు రెండో పెళ్లి సంబంధమే దొరకడం కష్టంగా ఉంటుంటే నిన్ను సినిమా నటి ఎలా పెళ్లి చేసుకుంటుందని చెప్పి మరీ అతడి మనసును మార్పించి ఉండాల్సింది. అప్పుడు సైలెంట్గా ఉన్న వాళ్ళు ఇప్పుడు 8 ఏళ్ల తర్వాత నా కొడుకును మోసం చేశారంటూ తండ్రి కేసులు పెట్టుకోవాల్సి వస్తుంది. అశురెడ్డి కూడా ఈ ఆరోపణలను ఖండిస్తూ వస్తున్నారు. నేనేం తప్పు చేయలేదంటున్నారు. ఒకవేళ ఆమెకు తెలియకుండా ఆమె తల్లే కూతురు పేరును వాడుకుంటూ ధర్మేంద్రను మోసం చేసిందా అన్నది కూడా తెలియాల్సి ఉంది. పోలీసులు పూర్తి విచారణను మొదలు పెడితేనే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. చూడాలి మరి ఈ కేసులో చివరకు ఏం జరుగుతుందో అన్నది. ఇదండి అశురెడ్డి కేసు వ్యవహారం గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.